హాయ్ ఎవరివన్, నమస్తే అందరికీ. ఇక్కడ నేను సింగపూర్లో ఉన్న జూరాంగి స్ట్రీట్ 21లో ఉన్నా. ఇక్కడ నా వెనకాల ఒక ఆలయం కనిపిస్తుంది కదా, ఆ ఆలయం పేరు వచ్చేసి శ్రీ అరుల్మిగు మురుగన్ టెంపుల్. సో ఇప్పుడు ఇక్కడ సింగపూర్లో టైం వచ్చేసి 2:30 అవుతుంది మధ్యాహ్నం. సో మామూలుగా సింగపూర్లో ఏ టెంపుల్ అయినా కానీ 12 గంటలకు క్లోజ్ చేస్తారన్నమాట. ఇప్పుడు కూడా టెంపుల్ ఆల్రెడీ క్లోజ్ చేశారు. సో మురుగన్ అంటే మనం రకరకాల పేర్లు ఉన్నాయి. కార్తికేయ అని, సుబ్రహ్మణ్య స్వామి అని, శరవణుడు అని చెప్పేసి, ఇంకా స్కందుడు అని, కుమారస్వామి అని చెప్పేసి రకరకాల పేర్లు ఉన్నాయి కదా. మన మామూలుగా మలేషియా వెళ్ళిన వాళ్ళు ప్రతి వాళ్ళు ఒక పెద్ద విగ్రహం కూడా ఫోటో తీస్తారు కదా, అదే కుమారస్వామి విగ్రహం అనమాట. వేలాయుధం, ఇంకా దాదాపు 7 రకాల పేర్లు ఉన్నాయిలే. అంటే ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క రాష్ట్రానికి ఎక్కువగా ప్రతిది అనమాట. ఈ కుమారస్వామి అనే దేవుడిని ఎక్కువ తమిళ వాళ్ళు ఎక్కువ పూజిస్తారనమాట. మనం తక్కువ చాలా కార్తీక మనకి ఏంటంటే వెంకటేశ్వర స్వామి, శ్రీరాముడు, శివుడు అని చెప్పి మనం పూజిస్తూ ఉంటాం. బట్ ఈ కుమారస్వామి అనేది ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారనమాట తమిళ వాళ్ళు. ఈ టెంపుల్ వచ్చేసి 2000 సంవత్సరంలో నిర్మించారంట. అంటే ఇప్పుడు 25 ఇయర్స్ అనమాట ఈ టెంపుల్ వయస్సు. దీని చరిత్ర ఏందనేది మనం తెలుసుకుందాం అనుకుంటే లోపల క్లోజ్ చేశారు ఆల్రెడీ, చూడడానికి వీళ్ళే. సో బయటకు వెళ్ళి చూపిస్తున్నాం మీకు. సో కుమారస్వామి వాహనం వచ్చేసి నెమలి అనమాట. నెమలి విగ్రహం మనకు ముందు కనిపిస్తుంది కదా, మనకు మామూలుగా కార్తికేయ సినిమాలో కనిపిస్తుంది కదా నెమలి ప్రతిసారి. సో చేతిలో బల్లె ఉంటుంది. ఈ కుమారస్వామి చరిత్ర ఏంటి అంటే శివునికి చిన్న కొడుకు అనమాట. అంటే గణపతి దేవునికి తమ్ముడు అన్నమాట. శివుని యొక్క నేత్రం నుండి జన్మించిన వాడు కుమారస్వామి. తారకాసురుడు అనే రాక్షసుని వధించడానికి జన్మించిన కారణజముడు అన్నమాట కుమారస్వామి. కుమారస్వామి యొక్క చరిత్ర స్కంద పురాణంలో వివరంగా వివరించబడింది అనమాట. సో మనకి ఇంకా ఈ కుమారస్వామికి ఇంకొక పేరు షణ్ముఖుడు అని ఉన్నదనమాట. ఈ మధ్య కొత్తగా ఒక సినిమా వచ్చింది షణ్ముఖుడు అని చెప్పేసి, కాకపోతే ఆ సినిమా చండాలంగా ఉంది, బాగాలేదు. షణ్ముఖుడు అంటే 6 తలలు 12 చేతులు గలవాడు షణ్ముఖుడు అంటే. సో ఇదంతా టెంపుల్ యొక్క ప్రదేశం అనమాట. ఇక్కడ గోడపైన అన్ని నెమలి విగ్రహాలే ఉన్నాయి. ఇక్కడ జూరాంగీస్ అవెన్యూ 1 మరియు జూరాంగీస్ స్ట్రీట్ 21 మధ్యలో ఉంటుంది అనమాట. ఇక్కడ జంక్షన్లో టెంపుల్ ఇది. జూరాంగీస్ 21 నుంచి రావచ్చు అనమాట, ఎంఆర్టీ నుంచి. ఈ కార్తీక దీపం, కార్తీక పౌర్ణమి ఇవన్నీ కార్తికేయ స్వామి పేరు విన్నే వచ్చినాయి అనమాట.